నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా యువజన సర్వీసుల శాఖ సైట్రాస్ ఆధ్వర్యంలో కాకినాడలో యువజనోత్సవాలు ప్రారంభం. యువతతోనే దేశ భవిష్యత్ నిర్దేశం జరుగుతుందన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడ జిల్లా ఏలేరు వరద ముంపు గ్రామాలలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తుఫాన్పై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపణ. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను, రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా 47వ రాష్ట్ర చాప్టర్ సమావేశం. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంలో వైద్య రంగంలో నూతనంగా జరిగే అనుభవాలను తెలుసుకునేందుకు వైద్యులకు ఉపయుక్తంగా ఉంటుందన్న ఏపీఏఎస్ఐఓఎన్ రాష్ట్ర చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె శివశంకర్ రావు. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలోని మాధవపురం, యు కొత్తపల్లి మండలం, నాగులపల్లి, రమణకపేటలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ దగ్గర పరిస్థితి చూస్తే విజయవాడ గుర్తొస్తుందని, తుఫాన్పై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేదని ఆరోపించారు. ఏలేరు ఆధునీకరణపై చంద్రబాబు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరదలకు నష్టపోయిన ప్రజలను, రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత, మాధవరం సర్పంచ్ పండి సుబ్బులు, నాగులపల్లి సర్పంచ్ నారాయణ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి కెపాసిటీ ఏంటి అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ అబద్ధాన్ని, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంతపాడే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5 వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినది వాస్తవం. ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం మాట్లాడారు. అసలు ఏలేరు ఆధునీకరణ, మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్, ఇది మామూలుగా కెనాల్ని మోడర్నైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది, వెసులుబాటు ఉంటుందంటే ఆ కెనాల్లో నీళ్లు ఆపగలిగినప్పుడు, నీళ్లు పారినప్పుడు, లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే నీళ్లు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21,500 క్యూసెక్ల కిందికి నీళ్లు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మీ ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని. సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా? హౌస్లో కేవలం 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 2వ తారీఖున 7,033 క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటకు ఎంత పంపించారో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 3వ తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో 4,991 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంత తెలుసా?
కేవలం మళ్ళీ 300 క్యూసెక్లు మాత్రమే. సెప్టెంబర్ 4వ తారీఖున 5045 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం 300 క్యూసెక్లు. ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారింగ్ కెపాసిటీ, అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానికుండా 14,000 క్యూసెక్లు పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడర్నైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే 10,000 వేసుకోండి. కనీసం 10,000 క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు? పైనుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే వదలడం మొదలుపెట్టారు. ఇలా వదిలిపెడుతూ వస్తా ఉంది ఆ ప్రాంతానికి. అది డీప్ డిప్రెషన్ గా మారుతుంది. భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి శతమంది చంద్రబాబు నాయుడు గారిని. దాదాపుగా ఏలేరు రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా 22-23 టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు 31వ తారీఖు ఆ రోజుకు దాదాపుగా 18 టీఎంసీల మేరకు నీళ్లు ఆల్రెడీ ఉన్నాయి. మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలన్నా లేదా? కానీ వీళ్ళంతా ఏం చేశారు? సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్, ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్కు 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ 9,950 క్యూసెక్ల కింద ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి? అదొక రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీ పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి. ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ అనుకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి. రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లు ఉన్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతాయి, ఇక్కడ జరిగిన రిజర్వాయర్కు సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అంటే సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతులాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరెండా, అదే రకమైన నిర్లక్ష్యం. పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించే హక్కు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులను పరామర్శించడానికి జగన్ ఏ మొహం పెట్టుకుని వచ్చారని, ఈ రోజు రైతులు భారీగా నష్టపోవడానికి ప్రధాన కారకుడు జగనే అని అన్నారు. ఏలేరు తెచ్చింది తాము, ఆధునీకరించింది తాము, కానీ దురాలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి ఏలేరు ఆధునీకరణ పనులను ఆపింది జగన్ రెడ్డి కాదా అని గుర్తు చేశారు. గతంలో జగన్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కపట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. మాధవపురంలో పంట మునిగి బాధల్లో ఉన్న ప్రజల కష్టసుఖాలు కనీసం తెలుసుకున్నావా అని ప్రశ్నించారు. గొల్లప్రోలు జగనన్న కాలనీ ప్రజలను పరామర్శిస్తే బాగుండేదని, అక్కడ ప్రజలు జగన్ కు తగిన శాస్తి చేసి ఉండేవారని, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. సిగ్గు శరం లేకుండా పిఠాపురం ఏ ముఖం పట్టుకుని వచ్చావని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. నువ్వు తిరగవలసిన గొల్లప్రోలు మండలాన్ని వదిలేసి, గొల్లప్రోలను వదిలేసి, నువ్వు ఇచ్చిన జగనన్న కాలనీని వదిలేసావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్న కాలనీలోకి ఒకసారి వచ్చేళ్ళు. ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ముందుగా చెప్తున్నాను.
జగనన్న కాలనీలో 40 ఎకరాల్లో నువ్వు ఇచ్చిన 2000 పట్టాలు ఇళ్లలో ఆ కాపురాలు ఎలా చేస్తున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో ఒకసారి వచ్చేళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఏలేరు ఆధునీకరణ సర్వనాశనం చేసింది నువ్వు, తెచ్చింది మేము, రద్దు చేసింది నువ్వు. ఈవేళ ఏ ముఖం పెట్టుకుని పిఠాపురం వరద పర్యటనకు వచ్చామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అసలు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఉందో, ఎక్కడైతే కొన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారో, గొల్లప్రోలు వదిలేసి శుద్ధగడ్డ కొండకాలం ముంపు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈబీసీ కాలనీలు వదిలేసి, అక్కడ జగనన్న కాలనీలు వదిలేసి, అక్కడ సూరంపేటను వదిలేసి నువ్వు ఇక్కడ ముద్దులు పెట్టుకుంటా తల నూరుతా నువ్వు ఇక్కడ పర్యటన చేయడం, అది నువ్వు భయపడి అక్కడ వెళ్ళట్లేదు. నీ యజ్ఞాన్ని నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడి వెళ్ళట్లేదు. లేదంటే అక్కడ గొల్లప్రోలు వెళ్ళు, జగనన్న కాలనీకి వెళ్ళు. ఇవాళ కనీసం వరి కంకులు తీసుకొచ్చి రైతులు చూపిస్తుంటే నీ సెక్యూరిటీ దోసుకుని వెళ్ళిపోతున్నారు. మాదాపురంలో లోపలికి రమ్మంటే రానని చెప్పి వెళ్ళిపోయావు. నువ్వు ఎందుకు వచ్చావు వరద పర్యటన అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అసలు వరద కారకుడు నువ్వు. ఈ నష్టానికి ఏలే కింద ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో నష్టం పడిన రైతులకి ఆర్థిక ఇబ్బందులకి కారకుడు నువ్వు. ఈవేళ కంటితూపు చర్యలుగా నువ్వు పర్యటనకు వస్తే మర్చిపోరు ప్రజలు ఎవరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన ఏదైతే వచ్చాడో అతను తప్పులు కప్పిపుచ్చుకోవాలని, నేనేది తప్పు చేయలేదని ఒక ఆలోచన చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాడు. మొత్తం సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గ రైతాంగాలకి నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్రాస్ ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లితోట జంక్షన్ సత్కల వాహినిలో యువజనోత్సవాలను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఘనంగా ప్రారంభించారు. తొలుత స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యువతతో దేశ భవిష్యత్ నిర్దేశం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు కళాశాలలకు చెందిన 641 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన భక్తి గేయాలు, జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సెట్రాస్ సీఈఓ కేఎస్వి కాశీ విశ్వనాథ్, గౌతమ్, డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, జగన్నాథరావు, కేసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విషయాలు పరిష్కరిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ గారు జ్ఞాపకం బహుకరిస్తున్నారు. తర్వాత best wishes to you. Whatever participation will you say, that shows your commitment. Field में इनके interest करना है, you are participating in the red field. And one more thing that I observed now that most of the participants are female. That shows even more positive attitude that you are actively participating in these events. That shows that you are on the correct path. You are following the correct path and continuing. I also remember in such kind of events, again I will tell the same thing that I used to be participating side, and I was actively involved in the activities related to science and technology, exhibitions, Naya story writing. Those were my area of kind of interest. One thing I missed that I was never able to participate in most of the cultural activities because my interest was in the other side. Now I am taking the test to learn at least 1 or 2 instruments or something like that. So this is the correct time actually. As part of the age group that you are currently participating, I would suggest that the competition is okay. You are participating whether win or loss, but more important than that is that you a hobby select change. You find out your interest, whether it is sports or cultural activity or literature or whatever it is. You in the competition of participate, get to know exactly what is your.
163వ జయంతిని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో జరిగే యువజనోత్సవాల సందర్భంగా కాకినాడ జిల్లా స్థాయి యువజనోత్సవాలను ప్రారంభించడానికి మన జిల్లా జాయింట్ కలెక్టర్ అయినటువంటి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు వస్తువులు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించడంలో కాకినాడ ఎన్సీసీ క్యాడెట్ల కృషి ప్రశంసనీయమని ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి అన్నారు. కాకినాడలోని ఎన్సీసీ హెడ్ క్వార్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యూహాత్మక నాయకత్వం కారణంగా వరద ముంపు ప్రాంతాల్లో ఈ కార్యకలాపాలు విజయవంతమయ్యాయని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో సమాజానికి సేవ చేయడంలో అంకితభావం, నాయకత్వం, క్రమశిక్షణ మరియు జాతీయ సేవ యొక్క ప్రధాన విలువలను ప్రతి క్యాడెట్ లో ఎన్సీసీ నిలుపుతుందని అన్నారు. ఇలాంటి సమయాల్లోనే శిక్షణ, తయారీ మరియు నాయకత్వం యొక్క ప్రాముఖ్యత రుజువు కాబడతాయని అన్నారు. తక్షణ రెస్క్యూ కార్యకలాపాలకు మించి తాత్కాలిక ఆశ్రయాల్లో వరద బాధితుల భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడంలో క్యాడెట్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి సైతం పనిచేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీపీసీడీఆర్ కల్నల్ రీటిన్ మోహన్ అగర్వాల్, అడ్మిన్ ఆఫీసర్ కల్నల్ సికే నాయక్, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఏకే మెహర్, మేజర్ మొహమ్మద్, అక్షయ్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. Coming at this very short notice, we gave you almost 2 days to come, but I'm very glad that all of you have made it. It is almost 2 months since I've taken over as group commander. I've realized that the activities which is being undertaken by the NCC cadets, we are not able to project in right time and right frame to all to the media person, to the media. Therefore, to bridge this gap, we have decided to have a regular media interaction, and as part of that, this is the first time we'll be having, this is the first interaction, and subsequently we'll keep having interaction to brief you on the activities undertaken by the cadets of the NCC. Today I will be briefing you on 3 activities. First is the action taken or the action taken by the cadets of NCC during the flood relief. Second is the conduct of special national integration camp by Kakinada. And third is the major achievements of our cadets in last 2 months. We will be also releasing you the press release of all the activities after the briefing is over. First is the flood relief. As you are aware that a few cities of the Andhra Pradesh were stuck with the floods, flash floods, and it gives me a great sense of pride that our cadets were up and about along with the civil administration. Therefore, we were able to mitigate or restrict the impact of floods in the affected cities. And my statement is testimony itself by the spread of waterborne diseases. Our DDG, based on his directions, we had imparted training to our cadets during the annual training camp regarding how to handle the natural calamities. Now I'll be briefing on a special national integration camp. It's a special camp. When we say it's an integration camp of Pan India, where all the cadets from India, approximately 300 cadets, will be coming and participating in various cultural activities. It is the only camp in India where the cadets from Pan India, that is all over the directorate, 17 directorates, will come and showcase their culture, heritage, and major heroes of their state. This was basically started in 1990. యాడ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనరుల పునరుద్ధరణ పార్కుపై అవగాహన సదస్సుకి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ ఆర్ఆర్పీని గోపాల్ నగర్ లో పెట్టాలనేది తన ఉద్దేశ్యం కాదని, ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న సమయంలో కూడా తనకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. గత 25 ఏళ్లుగా కనకాలపేట, భీమ్ నగర్, ఉదయకృష్ణ కాలనీలను ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ ఉన్న స్థానికులు ఇబ్బందులు పడుతూ అనేక రోగాలకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రంగస్వామి తక్షణమే స్పందించి కనకాలపేట డంపింగ్ యార్డ్ తొలగించి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాజకీయాలకు అతీతంగా ప్రజలతో పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఎందుకంటే ఈరోజు నేను 2021 ఎలక్ట్ అయ్యానండి. దాని ముందు గుత్తుల రామారావు గారు పార్టీ తరఫు నుంచి కానీ, శామ్యూల్ గారు ముందు పార్టీ తరఫు నుంచి కానీ అనేక నాయకులు అనేక పోరాటాలు, కనకాలపల్లి డంపింగ్ యార్డ్ అవనివ్వండి, అనేక విధాలుగా ఇచ్చారు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది మారలేదు సార్. మరి ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది మారలేదండి. ఎక్కడికి వెళ్దాం సార్ మనం? అని నాకు అర్థం కాదు. ఇప్పుడు మాజీ మంత్రి గారు ఏదో రాజకీయ పరిస్థితిలో ప్రజలు కొంతమంది ఇటు ఇష్టపడతారు, నేను శాసనసభ్యుని అయ్యాను. మరి ఇది అంటే ఏం పోరాటం సార్? ఇది ఎక్కడికి వెళ్దాం? నిత్య పోరాటమా? నాకు అర్థం కావట్లేదు. అంటే నేనంటే దీనికి అంటే సరే ఒక శాసనసభ్యుడిగా అట్లీస్ట్ ఒక 30 ఏళ్ళ కుర్రోడుగా శాసనసభ్యుడిని పక్కన పెట్టేసి మాట్లాడితే దీనికి ఏదో ఒక ఎండ్ పాయింట్ ఉండాలి కదా సార్. చీఫ్ సెక్రటరీ ఆ రోజున్న పరిస్థితికి సీఎం గారు లేదు, కిరణ్ బేడి గారు ఆపుతున్నారన్నారు. ఈ రోజు ఉన్న పరిస్థితికి సీఎం గారికి కేంద్రం సపోర్ట్ ఉంది సార్. అదే విధంగా ఉన్న సార్ ఇది కేంద్రంతో పని లేదండి. అంటే ఈ డంపింగ్ యాక్ట్కి, ఈ ఆర్ఆర్పీకి కేంద్ర సంతకాలని కేంద్రం పని లేదు కదండి. కేంద్రంతో పనేమీ లేదు సార్ ఈ పర్టికులర్ పాయింట్ కి. మిగతాది రాజకీయ ధోరణితో వదిలేద్దాం, కానీ దీనికి హోల్ అండ్ సోల్ గా ఎవరు అవుతారు సార్? శాసనసభ్యుడిగా మీ వేర్పున్న కష్టాలు కానీ ఇబ్బందులు కానీ శాసనసభ్యుడు పైకి తీసుకెళ్లి ఉన్న నాయకులన్నీ సీఎం గారి దగ్గర పెడితే అసెంబ్లీ సమావేశంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం జరిగితే మనకు జరుగుతుంది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పని చేయట్లేదా, లేకపోతే ఇంకొకరు చేయట్లేదా అనడానికండి. ఆ రోజు వీళ్ళ పోరాటానికి గుత్తుల రామారావు గారు కానీ అనేక పోరాటాల్లో ఇందాక మాటలో చెప్తూ కిరణ్ బేడి గారిని మేము కారాకు తిప్పాం కాబట్టి ఇది 2018-19లో ఇది జరిగి ఆ తర్వాత టెండర్ ఫామ్ అయ్యి ఆ తర్వాత కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న సంస్థ 3-4 నెలలు వదిలేసిన తర్వాత అనేక ఎన్జిఓస్ నుంచి సుమారు ఆ రోజు ఒక 34 లక్షల రూపాయలు నేను కూడా ఖర్చు పెట్టి ఉన్న దాంట్లో సాయం చేసి అలా చేసుకున్నాం. అందరూ 2 నెలల సంవత్సరం తర్వాత ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ఏంటి కూడా నేనే ఒక ఆ టైంలో ఒక 6 నెలలు జీతాల ప్రజలకి ఆయన పూర్తిగా ఇవ్వలేకపోతే దానికి సహకరించి వాళ్ళకి 4 నెలలు 6 నెలలు కూడా డబ్బులు పడితే నా దగ్గరికి వచ్చి హెచ్ఆర్ స్టాఫ్ అంతా కూడా నన్ను అడగి సార్ జీతం లేదంటే వాళ్ళేమో అప్పుడు ఏసీ వర్క్ అప్పుడున్న పరిస్థితికి మనల్ని నమ్ముకుని ఎంతమంది సుమారు 100 మంది 150 మంది పైన ఉన్నారు కదా, వీళ్ళకి ఏం చేయాలని చెప్పి శాలరీస్ వేసి ఆ శాలరీస్ మళ్ళీ మనకి వాళ్ళ క్రెడిట్ అయినప్పుడు చేసేవారు. ఇలా వ్యవహారం చేసాము తప్ప దీంట్లో పూర్తిగా ఏ రకంగా మంచైనా చెడైనా కూడా ఒక శాసనసభ్యుడిగా మీరు అన్నారు, సార్ అన్నారు ఇందాక శాలరీస్ వరకు వాళ్ళకి జరిగితే బాగుంటుంది. గవర్నమెంట్ అందులో కూడా ఫెయిల్ సార్. 6-7 నెలల సంవత్సరం వరకు ఇవ్వకపోతే ఏ పేదోడికైనా గడవక 100-200 మంది పనిచేస్తున్నాడు, నెలకు ఒక 50 మంది ఆగిపోతే 2వ నెల 50 ఆగిపోతారు, 3వ నెల 50 ఆగిపోతారు. ఆగేటప్పుడు మన పని మనమే ఇందాక శామ్యూల్ గారు అన్నట్టు మనం కడుక్కోవడం మనం తుడుచుకోవడం కూడా అలవాటు పరిస్థితి వచ్చింది. దీనికి కాబట్టి పూర్తిగా అది హెచ్ఆర్ స్పేర్ అవనివ్వండి ఏదవనివ్వండి ఉన్న ఆర్ఆర్పీ విషయం వరకు చెప్తున్నాను. ప్రతిదీ కూడా 40,000 గొంతులు కూడా సీఎం గారికి వినబడతాయి. గోపాల్ నగర్ ఒక వాస్తవ్యుడిగా నేను ఒక ల్యాండ్ ఓనర్ గా నేను జ్ఞానం సిటిజన్ గా ఒక ప్రజాప్రతినిధిగా కూడా పూర్తిగా మీకు అందులో ఏ రకంగా అయినా కూడా పూర్తిగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఆ కోర్టు ఆర్డర్ లో లేకపోతే సింగిల్ గా నైట్ వచ్చేసి ఇది అయిపోయింది అని చెప్పి దీన్ని మళ్ళీ మాజీ మంత్రి మల్లెడి కృష్ణారావు గారు కానీ లేకపోతే నేను కానీ రాజకీయ దూరంలోకి వెళ్లకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా దీనికి ఒక తీర్మానం చేసుకుంటే అది సీఎం గారి దగ్గరికి నేను కూడా వెళ్ళాలని నాకు మీగోలు అలాంటి వెళ్ళో ఖచ్చితంగా ఆయన వస్తారంటే నేను కూడా వచ్చి మా నాన్న ప్రజలు ఇది మా పరిస్థితి అన్నప్పుడు శామ్యూల్ గారు కానీ ప్రకాష్ గారు కూడా చెప్తే సీఎం గారు నేను ఆ రోజు కూడా ఇవ్వడం జరిగింది సీఎం గారికి కూడా. కాకపోతే నాతో అంత మాట్లాడు మన రాజకీయ పరిస్థితి మరి ఏంటో నాకు తెలియదు. నాతో వెళ్తే పెద్ద ఉండదు డిస్కషన్ ఏమి. సో నాకంటే బాగా పూర్తిగా 99% మల్లెడి కృష్ణారావు గారితోనే ఉంటది కాబట్టి నేను వచ్చి అక్కడ కూర్చుంటాను. మీరేం చేయమన్నా జ్ఞానం ప్రజల తరపు నుంచి ఎంతవరకు ఆయన్ని
కన్విన్స్ చేయమన్నా ఏదైనా చేయమన్నా కూడా నేను అక్కడ సిద్ధంగా ఉంటానని చెప్తూ గోపాల్ నగర్ మధ్య పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఏ రకంగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది ఖచ్చితంగా సీఎం గారు చేస్తారని ఆశిస్తూ దయచేసి ఇటువంటి 10 మీటింగ్లు 20 మీటింగ్లు కాదండి, వాట్సాప్ లో మాట్లాడుకోవడమో సెల్ ఫోన్ లో మాట్లాడుకోవడమో నైట్ లైట్ కింద నుంచి ఆయన మల్లాడి కృష్ణారావు గారు చేశారు లేకపోతే అశోక్ గారు చేశారు, ఈ వద్దు సార్. మన పని కావాలా, పని మాత్రం చేయించుకుని సాధించుకుందాం. దాని అందరూ కూడా గమనిస్తారని ఆశిస్తూ ఎటువంటి విమర్శలు ఎవరికైనా తప్పుగా మాట్లాడటం కూడా పూర్తిగా క్షమిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పెద్దాపురం ఆర్డీఓ, హౌసింగ్ జిల్లా పీడీ తదితరులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అధికారులు వరద ప్రాంతానికి వెళ్లి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి ఎంత మేరకు ఇళ్లు డ్యామేజ్ అయ్యాయో రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పీడీ సత్యనారాయణ, పెద్దాపురం ఆర్డీఓ సీతారామారావు, ఈఈ గుప్తా, డిఈ వి శ్రీనివాస్, తహసీల్దార్ చిరంజీవి, సూపరింటెండెంట్ సతీష్, హౌసింగ్ ఏఈ భవానీ, రాజుపాలెం గ్రామ టీడీపీ నాయకులు గంధం ఈశ్వరరావు, మాజీ ఎంపీటీసీ గొడే దొరబాబు, భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు తదితరులు పాల్గొన్నారు. సార్ మాట్లాడుతున్నట్టు ఆవిడ ఆటోమేటిక్గా తట్టుకునే మీటింగ్ ఎంత పిల్లలు ఓకే ఏ చదువుతున్నారు, చదువుకున్నారా చదువుతామా? కిడ్స్ ఎంత పర్సంటేజ్? అప్పుడు కూడా అది తీసుకొని పోతుందని నీళ్ళు ఎంత పిల్లలు? నాకంటే ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉంటాడు, అబ్బాయి అది ఇంట్లో పిల్లలు ఆడపిల్ల పెళ్ళి అయిపోయినాయా? చెప్పండి అమ్మాయి మీరమ్మా మరి పెన్షన్ వస్తుందా? ఎప్పుడు పోయాడు? ఇటీవల సంభవించిన వరదలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ గ్రామంకి వచ్చేయడం జరిగింది. ఈ గ్రామం వచ్చేసినప్పుడు ఈ కాలనీలో ఉన్న చాలా హౌసెస్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. అదేవిధంగా ఇంట్లోకి వరదలు వెళ్ళిపోవడం, అట్లాగే పంటలు దెబ్బతింటం కూడా జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ గ్రామంకి వచ్చి మనకి హౌసెస్ ఏమేమి డ్యామేజ్ అయినవి అని చూడమని చెప్పినారు. స్థానిక శాసనసభ్యుల వరకు కూడా ఇప్పుడు మనం సమావేశం అవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన స్థానిక తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఈ గారు అందరూ కూడా వచ్చి హౌసెస్కి ఏ మీదకి డ్యామేజ్ అయిందని పరిశీలన చేసి ఒక నివేదికని తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా 47వ రాష్ట్ర చాప్టర్ సమావేశం కాకినాడలోని రంగనాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయిలో శస్త్రచికిత్స నిర్వహించే వైద్యులతో పాటు ఇతర దేశాల్లో ఉండే వైద్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఏఎస్ఐఓఎన్ రాష్ట్ర చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె శివశంకర్రావు మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంలో నూతనంగా వైద్య రంగంలో జరిగే అనుభవాలను కొత్త పాత డాక్టర్లు కలిసి తెలుసుకునేందుకు ఎంతో వీలుగా ఉంటుందని అన్నారు. అలాగే ఈ సమావేశానికి దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు హాజరయ్యారని, వారు చెప్పిన అనుభవాలు నూతన సర్జనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ కొత్త పాత నవతర వైద్యులకు ఎంతో నేర్చుకునే విధానం వల్ల మేలు జరుగుతుందని అన్నారు. వివిధ మెడికల్ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్జికల్ మెడికల్స్ పరికరాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చాప్టర్ రాష్ట్ర కార్యదర్శి పి ఫణికుమార్ రెడ్డి, డాక్టర్ సూపర్నేని సుష్మా, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఏఎస్ కామేశ్వరరావు, వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. 47th యాన్యువల్ స్టేట్ కాన్ఫరెన్స్ మన ఆంధ్రప్రదేశ్ చాప్టర్ది కండక్ట్ చేస్తున్నాం. గత 47 సంవత్సరాలుగా మనం ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు కాకినాడలో నెక్స్ట్ 3 days డైలీ లైవ్ సర్జరీస్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కి దాదాపుగా 1200 మంది డెలిగేట్స్ 2 రాష్ట్రాల నుంచి వచ్చారు. అదేవిధంగా భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మనం స్పీకర్స్ని పిలిపించినాం ఇక్కడ సర్జరీస్ పర్ఫామ్ చేయడానికి. సో ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఇది ఏఎస్ఐ ఏపీ చాప్టర్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కండక్ట్ చేస్తుంది. దీనికి మెయిన్ ఇక్కడ ఆర్గనైజింగ్ టీమ్ డాక్టర్ రవికమల్ సార్ ఆర్గనైజింగ్ చైర్మన్, డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ ఐనోదయ హాస్పిటల్స్ డైరెక్టర్, ఈజ్ ది ఆర్గనైజింగ్ సెక్రటరీ, అండ్ డాక్టర్ కళ్యాణ్ రవిప్రసాద్ సార్ ట్రెజరర్ అధ్యక్షతన ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది అని చెప్పి తెలియపరచడానికి చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన దాదాపు 1500 మంది సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ కాన్ఫరెన్స్ నుంచి చాలా అవసరమైన ముఖ్యమైన విషయాలు సర్జరీ చేయడంలో మెలకువలు నేర్చుకొని వెళ్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీరు ఈ కాన్ఫరెన్స్ కవర్ చేయడానికి వచ్చినందుకు ఆల్ ఏపీ స్టేట్ సర్జన్స్ అందరూ కూడా ఇక్కడ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది 3 రోజులు చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల సర్జరీస్ ఎలా చేయాలి, ఏం నేర్చుకోవాలి, అన్ని మెలకువలన్నీ నేర్చుకునే యంగర్ జనరేషన్ పూర్తి గైనర్స్ కానీ లేకపోతే యంగర్ సర్జన్స్ అందరికీ నేర్చుకుంటుంది. ఇది 10 సంవత్సరాల తర్వాత మనం 2013లో స్టేట్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది కాకినాడలో. అట్లానే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈసారి మనం మళ్ళీ కాకినాడలో ఈ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద ఫేమస్ సర్జన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వస్తున్నారు. అంతా అందరికీ మంచి ఆపర్చునిటీ అండ్ అందరూ దీన్ని ఉపయోగించుకొని మంచి సర్జన్స్ ఫ్యూచర్లో అవుతారని కోరుకుంటున్నాను. ఓకే సార్. వార్షిక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ మా కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ నుండి ఈ గత జరిగిన 2-3 సంవత్సరాల్లో మా దగ్గర నుంచి చాలామంది ప్రముఖులు రాష్ట్రంలో ప్రముఖ బాధ్యతలు పోషించున్నారు. ఒకటి డాక్టర్ కోరుకొండ బాబ్జీ గారు వైస్ ఛాన్సలర్ గారు రీసెంట్గా చేసి పదవి విరమణ చేస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ రఘురామ్ గారు చీఫ్ గెస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చున్నారు. ఇక్కడ కాకినాడలో ఉన్న ఎంతో కాలం నుంచి నరసింహం గారు ప్రస్తుతం మనకు రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంకొక బాధ్యత కూడా చేపట్టున్నారు. వైస్ ఛాన్సలర్ బాధ్యత. ఇన్ని బాధ్యతలు ఆయన ఒకే మనిషికి ఇవ్వడం చాలా అరుదు. వాటన్నిటినీ పురస్కరించుకొని ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం మాకు అనుభూతిగా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి వచ్చిన అందరి డెలిగేట్స్ అందరికీ కూడా వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా యువజన సర్వీసుల శాఖ సైట్రాస్ ఆధ్వర్యంలో కాకినాడలో యువజనోత్సవాలు ప్రారంభం. యువతతోనే దేశ భవిష్యత్ నిర్దేశం జరుగుతుందన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడ జిల్లా ఏలేరు వరద ముంపు గ్రామాలలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
తుఫాన్పై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపణ. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను, రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా 47వ రాష్ట్ర చాప్టర్ సమావేశం. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంలో వైద్య రంగంలో నూతనంగా జరిగే అనుభవాలను తెలుసుకునేందుకు వైద్యులకు ఉపయుక్తంగా ఉంటుందన్న ఏపీఏఎస్ఐఓఎన్ రాష్ట్ర చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె శివశంకర్ రావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.